బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన మరువని మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. దయచేసి కూర్చోండి. మత్తయి వార్త 16వ అధ్యాయం 18వ వచనం మళ్ళా చదువుతామా అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా జాగ్రత్తగా దగ్గరగా వాక్య భాగాన్ని చదువుకుంటాం. మత్తయి వార్త 16వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి. And I say also unto thee that thou art Peter, and upon this rock I will build my church, and the gates of hell shall not prevail against it. ఈ ప్రస్తుత వాక్య భాగంలో నుండి ఒక చిన్న అంశం, నేను నా సంఘమును నేనే కట్టుదును అని ప్రభు చెప్పుచున్నాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. కనుక ప్రభు యేసు క్రీస్తు వారు తండ్రైన దేవుడు సంఘమును కట్టే పని ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉండి ఆ కట్టడమును ఏం చేస్తున్నాడంటే పై విచారణ చేస్తున్నాడు. దాన్ని పూర్తిగా ఆయన తన స్వాధీనం ఉంచుకొని నడిపిస్తా ఉన్నాడు. ఈ మాట చూసుకున్నప్పుడు మనం సందర్భానుసారంగా మొదటి చూసుకున్నాం. ఏంటిది? ప్రత్యక్షత ఉండాలా. ప్రత్యక్షత ఉంటే బండను తెలుసుకుంటాం. బండను తెలుసుకుంటే బండ మీద ఉన్న ప్రభువుని తెలుసుకుంటాం. శిలువపై పడిన యేసుని తెలుసుకుంటాం. ఆయన తెలుసుకుంటే సంఘం తెలుసుకుంటాం. సంఘం తెలుసుకుంటే జయించేవాడిని తెలుసుకుంటాం. జయించేవాడుగా ఉంటే తాళపు చెవులు ఉంటాయి. తాళపు చెవులు ఉంటే ఏం చేయగలుగుతావు? ఇప్పగలుగుతావు, బంధించగలుగుతావు. రెండవదిగా మనం చూసుకున్నాము, కట్టడమును కట్టుటకు 5 రకాలైన ప్రజలు. మొదటిది యజమానుడు, మాస్టర్. రెండవది ఆర్కిటెక్ట్. మూడవది ఇంజనీర్. నాలుగవది మేస్త్రీలు. ఐదవది పై నుంచి కింది వరకు కూడా ఎంత ప్రాముఖ్యమైన విషయాలు చూసుకున్నాం. మూడవదిగా ఏం చూసినామంటే కట్టడంలో ఉన్న భాగముల గురించి చూసాం. మొట్టమొదటిది పునాది, రెండవది స్తంభాలు, మూడవది గోడలు, నాలుగవది తలుపులు, కిటికీలు, లాస్ట్ది. వీటిని కూడా వాక్యానుసారంగా చూసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఇప్పుడు చివరికి దేవుడు ఏమి కట్టుచున్నాడు, మనుషులు ఏమి కట్టి ఉన్నారు అనే దాన్ని త్వరగా చూసుకొని ముగించుకుంటాం. మొట్టమొదటిగా మనం చూస్తే సర్వలోకం సృష్టించింది దేవుడు. మనం ఉదయకాలం చదివినాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం. మళ్ళీ చదవండి. రెవల్యూషన్ 4:11. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. అలాగే ఎబ్రీ పత్రికలు కూడా చదివినాం. సమస్తమును కట్టినవాడు దేవుడే. సమస్తము సృష్టించినవి నీ చిత్తం బట్టి ఉన్నవి దాన్ని బట్టే సృష్టించబడును. కనుక నీవే మహిమ ఘనత సమస్తమును దేవుడు కట్టాడు. సర్వలోకమును ఎబ్రీ పత్రికలు కూడా చదివినాం మనము. 11వ అధ్యాయము 9వ వచనం. ఎబ్రీ పత్రిక 11:10. ఎబ్రీ పత్రిక 11:10 చదవండి. ఎబ్రీ పత్రిక 3 క్షమించండి. ఎబ్రీ పత్రిక 3 చదవండి. సమస్తమును కట్టినవాడు కాబట్టి దేవుడు సర్వలోకం సృష్టించాడు. మనుషులందరినీ కూడా ప్రభు కలిగజేసినాడు. జ్ఞాపకం. ఆకాశ పక్షులైనా సరే, సముద్రపు చేపలైనా సరే, జీవులైనా సరే, జంతువులైనా సరే, అన్నిటి దేవుడే కట్టి ఉన్నాడు. ఈ పెద్ద సృష్టి అనే కట్టడాన్ని దేవుడు కట్టి అక్కడే ముగించినాడు. కానీ ఇప్పుడు దేవుడు
ఈ నూతన సృష్టి లేకపోతే నూతన నిబంధనలో ప్రభు ఏం కట్టుతున్నాడు అనే దాన్ని మనం చూసుకుంటే, మొట్టమొదటిగా మనం వాక్యానుసారంగా చూసుకుంటే అపోస్తలుల కార్యంలో వెళ్ళక ముందు మనం ఎఫెసీ పత్రిక చదువుతాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనం క్రీస్తునందు సృష్టించబడిన వారమై ఆయన చేతి పని విన్నాము, ఆయన చేతుల ద్వారా కట్టబడుతున్నాము. యు అంటాడు. యు అంటే ఎవరు? మీరు, నేను. నన్ను కడుతున్నాడు, మిమ్మల్ని కడతా ఉన్నాడు. ప్రేమైన వారా, ఆయన మన వ్యక్తిగత జీవితాన్ని కడుతున్నాడు. అందుకే ప్రభుయేసు క్రీస్తు వారు మత్తయి సువార్తలో ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 5, 6, 7 అధ్యాయాలు చెప్పిన తర్వాత 7వ అధ్యాయం చివరిగా చెప్పేటప్పుడు కొండ మీద కట్టబడిన ఇంటి గురించి మాట్లాడుతుంది. ఆ కట్టబడిన ఇల్లు ఒక వ్యక్తి గురించి మాట్లాడు. నా మాటలు విని దాని ప్రకారము జరిగించేవాడు కొండ మీద తన ఇంటిని కట్టుబడిన బుద్ధిమంతుని. దేవుడు మనల్ని కడుతున్నాడు అనమాట. యు ఆర్ బీయింగ్ బిల్డ్. సర్వలోకం సృష్టించినాడు, కన్విన్స్ చేశాడు, కానీ ఇప్పుడు ఒక వ్యక్తిని కడుతున్నాడంట. అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయంలో 32వ వచనం చదవండి. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 32. ఆయనను క్షేమాభివృద్ధి కలగచేయుటకును అపోస్తలుల కార్యం ఇంగ్లీష్ ఏమంటే that you may be built up, 20th chapter verse 32 నేను చదువుతున్నాను ఇంగ్లీష్ లో. And now brother, I commend you to God and to the word of his grace which is able to build you up. అక్కడ ఇంగ్లీష్ తెలుగులో క్షేమాభివృద్ధి, బిల్డ్ యూ అప్. మనం కట్టడం ఎక్కడికి? మన పైకి కట్టబడాలా. పైకి కట్టబడటకు ప్రతి వ్యక్తిని ప్రభు కడుతున్నాడు. హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ ఈచ్. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన వ్యక్తిగతమైన దేవుడు, వ్యక్తిగత రక్షకుడు. వ్యక్తిగత రక్షకుడు, వ్యక్తిగత దేవుడు, వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఇందాక సాక్ష్యం కూడా చూసాం. అన్నతో వ్యక్తిగతంగా మాట్లాడినాడు, మా మరదలతో వ్యక్తిగతంగా మాట్లాడినాడు. మరి ఏ విధంగా అద్భుతంగా దేవుడు జతపరుస్తాడు. వ్యక్తిగత జీవితంలో చాలా ఎక్కువగా దేవుడు తాను మనతో కలిసి మనతో ఉంటూ మన విషయంలో జాగ్రత్త వహిస్తున్నాడు. అందుకే మనం ప్రతి విషయం కొరకు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఎందుకు? ఆయనే నన్ను కట్టువాడు ఉన్నాడు. అదే ఇంకో మాట 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్టు మీరును సజీవమైన రాళ్ళవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరును కట్టబడుచున్నారు. మీలో ప్రతి ఒక్కరిని కడుతూ దేవుడు తన మందిరాన్ని కట్టడానికి పని కలిగి ఉన్నాడు. ఈ బిల్డింగ్ ఆయన లోకమంతటిని సృజించిన తర్వాత ఇప్పుడు ఒక వ్యక్తిని కడుతూ 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 సజీవమైన రాయిగా చేసి కడుతున్నాడు. మరణించిన రాయి లేకపోతే మృతమైన రాయి, జీవం లేని రాయి కాదు. మనలో ప్రతి ఒక్కరిని కూడా ఆ సజీవమైన రాయిని ఆయన ఎద్దకు వచ్చినప్పుడు, ప్రభుయేసు క్రీస్తు వారి ఎద్దకు వచ్చినప్పుడు ఆయన జీవం మనకు అనుగ్రహించి, ఆయన జీవమును మనకు ప్రసాదించి మనల్ని సజీవమైన రాయిగా చేసి మనల్ని కట్టే దేవుడుగా ఉన్నాడు. యూదా పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. జూడ్ 1:20. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. మనం కట్టబడుతూ ఉండటం కొరకు ప్రభువుకి అప్పగించినాడు. బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్. మన ఆత్మీయ జీవితం కట్టబడాలా, మన ఆత్మీయ జీవితం అభివృద్ధి కావాలా, మన ఆత్మీయ జీవితం పైకి ఎదగాలా. ఇది దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. అందుకే నన్ను కడుతున్నాడు, మిమ్మల్ని కడుతున్నాడు. ఇంగ్లీష్ ఒక పాట ఉంది, హీ స్టిల్ వర్కింగ్ ఆన్ మీ, హీ స్టిల్ వర్కింగ్ ఆన్ మీ. ఆయన ఇంకనూ నాలో పని కలిగి ఉన్నాడు, ఇంకనూ నన్ను కట్టుతున్నాడు. హీ స్టిల్ బిల్డింగ్ మీ.
నన్ను కడుతున్నాడు, మిమ్మల్ని కూడా కడుతున్నాడు. మన ఆత్మీయ జీవితం ఇంకా కడుతూనే వెళ్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా విశ్రమించట్లేదు. ఆయన మన జీవితంలో పని కలిగి కడుతా ఉన్నాడు. రెండవది. మూడవది ఏం కడుతున్నాడో చూద్దామా. మొదటి దినవృత్తాంతంలో 17వ అధ్యాయంలో దేవుడు దావీదుతో